అందుకే నమస్కారం. ఈరోజు మన చిరంజీవి గారు సిపి సత్యనారాయణ కలిసి ఒక డీఫేక్ టెక్నాలజీ సంబంధించి తను పడ్డ ఒక బాధను వ్యక్తం చేసి ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితం కోర్టు ఒక జీవో ఇచ్చింది. కోర్టు వచ్చేసి ఒక తీర్పు ఇచ్చారు. ఏమనంటే ఇక మీద చిరంజీవి పేరు కానీ ఫోటో కానీ డైలాగ్ కానీ ఎక్కడ ఏది కూడా ఏ టెక్నాలజీ కావచ్చు, డీఫేక్ కావచ్చు, నార్మల్గా ఎట్టా కూడా ఏది కూడా వాడదురా బాబు. ఆయన పేరు కానీ ఆయన మాట కానీ ఆయన డైలాగ్ కానీ ఆయన ఏదైనా సరే ఆయన అంతటా ఆయన ఒప్పుకొని చేస్తేనే అది. అదర్వైజ్ ఎవరు ముట్టుకోవద్దు, అలా ముట్టుకుంటే జైలు అన్నాడు. ఇప్పుడు కొత్తగా డీఫేక్ టెక్నాలజీ పట్టుకొచ్చి వేరే దానికి చిరంజీవికి అన్నట్టుగా పెట్టేసేసి హడావుడి చేయడం మొదలెట్టేశారు. ఇంత లేగ్గాలంటే వీళ్ళు పేరు చౌదరిని పెట్టుకొని కమ్మలకు సపోర్ట్ అన్నట్టు చూపిస్తూ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసినప్పుడు రెడ్డి అని తేలుతుందని చెప్పేసి రీసెంట్గా బయటపడింది. అలా వీళ్ళ లేదు కాపనే పేరు పెట్టుకొని జనసేన బురసంట కోసం అలా చూస్తారా తెలియటోళ్ళ. బట్ చిరంజీవి చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే అయ్యా సజ్జనార్ గారు, అట్ ది సేమ్ టైం అయ్యా డీజీపీ గారు అంటూ శివధరెడ్డి గారు ఓవరాల్ అందరూ కలిసి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా సైడ్ ఎఫెక్ట్ కూడా అలాగే పెరుగుతున్నాయి. మంచిని స్వాగతిద్దాం, బట్ ఈ చెడుని దూరం పెడదాం. కాబట్టి నేను వచ్చి మరి కేసు ఇచ్చాను చూడండి, ఇక మీదట ఈ డీఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి ఎవరు కూడా ఇంకెవరు కూడా ఇబ్బంది పెట్టొద్దయ్యా చూడండి అయ్యా అన్నాడు. మీకు కూడా నేను చెప్తున్నా, ఫ్లోలో కూడా ఏదన్నా విజువల్ చూసి తొందరపడి అది నిజమని ఇమీడియట్గా మాత్రం అనుకోకండి. టైం తీసుకోండి, నిజం క్రాస్ చెక్ చేసుకోండి. బట్ చిరంజీవి అయితే డీఫేక్ బారిన పడి ఆయన అడుగు ముందుకేసి ఇక నాలాగా ఇంకెవరు కావద్దు, నేను వదిలేయచ్చు, బట్ నేను వదిలేస్తే వాళ్ళు చెలరైపోతారు, అందుకే కేసు పెట్టి అన్నాడు. సజ్జనార్ గారు సీరియస్గా ఉన్నారు. మొత్తం ఇంకా చెక్ చేసుకొని ఎవడున్నాడు ఎక్కడున్నాడు మొత్తం పట్టుకొచ్చి లోపలంటే ఖాయం.